పరిష్కార మార్గం. ఓం గురుదేవ దత్త దత్త దత్త. నేను మీ సాయి దత్తానందను, మంత్ర యంత్ర తంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని. గత 42 సంవత్సరాలుగా అవిరామంగా నేను ఈ కృషి చేసుకుంటూ నేను ఒక గ్రంథం కూడా రాసిన. యంత్ర మంత్ర తంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రాలు. ప్రతి ఒక్కడు గురువుగా మారాలనేది ప్రతి ఒక్కరంటే ప్రతి ఒక్కరి ఇంట్లో గ్రంథం ఉండదలిచిన గ్రంథం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. మంత్రము యంత్రము అది ఇది అని చెప్పేసి చేతబడి అని చెప్పేసి అదని చెప్పేసి ఎంతోమంది తాంత్రికులకు ఉన్న ధనమంతా వేస్ట్ చేసుకొని ఇక ఓడోడైతే ప్లాట్లు కూడా అమ్ముకొని మాకు చేతబడి అయింది బ్లాక్ మ్యాజిక్ అని తిరుగుతుంటారు. అలాంటి వాళ్ళు ఎక్కడ తిరగకుండా వాళ్ళ ఇంట్లోనే అన్ని రెమెడీ చేసుకోవడానికి నేను ఒక గ్రంథం రాసిన. 25 సంవత్సరాలుగా చాలా కష్టపడి ఆ గ్రంథం రాసిన నేను. ఆ గ్రంథాన్ని మీరు తీసుకోవచ్చు. అది మొన్ననే ఆ దైవచిత్తంతో ఆ దత్తాత్రేయుని అనుగ్రహంతో మొన్న ఏది గురు పౌర్ణమి రోజు దాన్ని లాంచ్ చేయడం జరిగింది, ఆవిష్కరణం చేయడం జరిగింది. మీరు కావాలనుకున్న వాళ్ళు కూడా ఆ గ్రంథాన్ని తెప్పించుకోవచ్చు. 100% మీకు యంత్రము మంత్రము రుద్రాక్ష మూలిక ఇవన్నీ దాని లోపల పొందుపరచడం జరిగింది. ప్రతి ఒక్క శాస్త్రం ఉంటుంది దాని లోపల. 7 శాస్త్రాలు ఉంటాయి. సకల శాస్త్ర గ్రంథము దాని పేరు. అయితే మీరు ఈ గ్రంథం కావాలనుకున్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి. 5000 రూపీస్ ఉంటుంది. దాని విలువ కాదు, దాని కృషి. నేను చేసిన 25 సంవత్సరాల కృషి ఖరీదు అది మీరు ఇచ్చేది. కాబట్టి మీరు ఆ గ్రంథం తెప్పించుకొని నేనే గురువుగా అనుకొని మీరు భావించినట్టయితే నా పేరు మీద ఒక గుళ్ళె అన్నదానానికి డబ్బులు ఇచ్చేసి మీరు ఆ గ్రంథం చదువుకోండి. దాంట్లో ఉన్న ఈ మంత్రాలు కానీ తంత్రాలు కానీ యంత్రాలు కానీ రుద్రాక్షలు కానీ మూలికలు కానీ ఏవైనా సరే మీరు నేర్చుకొని 10 మందికి సేవ చేయండి. మీ ఇంటి లోపల ఎవరికి ఏ బాధ వచ్చినా మీరే నివృత్తి చేయొచ్చు. అయితే ఈరోజు శీర్షిక ఏంటంటే ఒక కప్ప ఉంది చిచి చాచా అంటాం, చేప ఉంది చిచి చాచా అంటాం. చేప అది ఏంటంటే ఇంటి దోషాన్ని తీసేస్తుంది. మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒక ఎక్వేరియం పెడితే దాని లోపల ఒక చేప చచ్చిపోతుంది ఆ రోజు ఏమన్నా అయ్యేది ఉంటే. అట్లా అందుకని ఎక్వేరియంస్ ఇప్పుడు కాదు పుట్టింది. పూర్వకాలంలో కూడా రాజులు మన ఏది మన వీళ్ళు ఉన్నారుగా పంచపాండవులు మయసభ, దాంట్లో విశ్వకర్మ మయబ్రహ్మ పెట్టిండు ఎక్వేరియం కింద ఉండే నీళ్ళు కదులుతున్నట్టు ఇట్లా దాంట్లో చేపలు తిరుగుతున్నట్టు ఉండేది. అది మధ్యన మయసభలు ఉన్నది. ఈ ఎవరు ఎవరు ఈమె మన దుర్యోధనుడు మయసభలకు పోయినప్పుడు దాని మీద ఏంటంటే లోపల గ్లాస్ ఉంటుంది. దాని మీద గ్లాస్ మిర్రర్ ఆ రోజులలోనే గ్లాస్ తయారు చేసిండ్రు స్ఫటికంది. దాని మీద స్ఫటికం గ్లాసు లోపల వాటరు చేపలు కదులుతుంటాయి పువ్వులు. అయితే ఈయన అది కొలను అనుకొని చేపలది ఇది ఎక్వేరియం లాంటిది అనుకొని చెప్పేసి ఆ రోజులల్లో ఇది ద్వాపార యుగంలో దుర్యోధనుడు దాని మీద కాలు పెడితే అని కాలు పోతలేదు వాటర్ కాదు అని చెప్పేసి మళ్ళీ కొంచెం దూరం పోయిన తర్వాత అక్కడ పోతే ఏముంది రియల్ ఉన్నది. దాని మీద అది లేదు, స్ఫటికం లేదు గ్లాస్. దాని లోపల ఇది కూడా దాని బోలుదే కావచ్చు అని చెప్పేసి ఆయన పోయి అక్కడ కాలు పెట్టి పడిపోతే ద్రౌపది నవ్వుతుంది. అంటే ఈ ఎక్వేరియం అనేది ఈ రోజులలో మనం పెడతలేము. ఆ రోజులలో ద్వాపార యుగంలోనే మయసభలు ఉన్నది ఎక్వేరియం. కాబట్టి ఈ చేపలు కానీ కప్పలు కానీ ఇవన్నీ ఏంటంటే శుభసూచకం ఇస్తాయి. మనకేదైనా బాధ వస్తే తీసేసుకొని చచ్చిపోతుంది. కుక్కలు కానీ కొన్ని ఉన్నాయన్నమాట. అయితే ఈ శాస్త్రం ఏదైతుందో చేపలది వాడుతున్నాం, మనం కుక్కలను వాడుతున్నాం, కప్పలను వాడతలేం. కొన్ని దేశస్తులు కప్పను కూడా మనం చేపను మళ్ళీ వచ్చి కుక్కని ఎట్లా పెంచుతానో కప్పలను కూడా పెంచుతారు. మండూకము అంటారు కప్పను. అయితే ఈ మండూకం అనే దానికి ఎంత విలువ ఉందంటే ఒకప్పుడు దేవతల లోకంలో కూడా ఒక మండోదరి అనే దేవత ఉండేది. అదే పేరు పెట్టిండ్రు ఎవరికి, ఈ మయబ్రహ్మ పెట్టిండు తన కూతురుకు. ఎవరికి, రావణాసురుని భార్య మండోదరి. ఆ మండోదరి అని పేరు పెట్టిండు. అంటే ఈ మండుకం అనేది ఏంటంటే ధనాన్ని ఇస్తుంది, మనం వాడతలేం. ఈ లాఫింగ్ బుద్ధ అంటాం, లాఫింగ్ కుబైరా అది ఏది, అది మన బోధిధర్ముడు రాసిండు.
ఒక గ్రంథం దాని గురించి చైనా వాళ్ళు ఎత్తుకపోయి వాళ్ళు వాడుకొని వాళ్ళకు లాఫింగ్ కుబేరుడు తెలియదు కాబట్టి లాఫింగ్ బుద్ధ అని పెట్టుకున్నారు. అయితే ఈ మండోదరి కూడా దాంట్లోనే ఉంది మండూకం, ఈ లాఫింగ్ కుబేరలలో వస్తుంది. అయితే ఇది ఎవరికి తెలియదు, కప్పలు పెట్టేది ఇట్లా ఓడాడు చెప్పిన ఉన్నాడు. కప్ప కాదు, అది ఉంటే చాలా ధనాన్ని ఆకర్షిస్తుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది తాంత్రిక మండూకం, మండోదరి అంటే దీన్ని తాంత్రిక మండూకం కప్ప. అయితే దీనికి ఏంటంటే దీని కింద అన్ని కైండ్స్ ఉంటాయి, తాంత్రికంగా ఉంటుంది. మీకు బయట కూడా దొరుకుతాయి, షోరూంలో దొరికితే తెచ్చుకోవచ్చు. మా దగ్గర కూడా మీకు కావాలంటే ఆన్లైన్ పంపిస్తాము. అయితే దీని లోపల ఏంటంటే ఈ లక్ష్మీ బిల్ల ఉంటుంది, దీని లోపల ఈ లక్ష్మీ బిల్ల ఉంటుంది ఇది. అయితే ఈ లక్ష్మీ బిల్ల దీని లోపల ఉంటుంది అంటే ఇది ఏంది, శ్రీయంత్రం ఒక సైడ్ ఉంటుంది, లక్ష్మి ఒక సైడ్ ఉంటుంది, గజలక్ష్మి దీని లోపల పట్టుకొని ఉంటుంది. అయితే ఈ ధనాన్ని ఏం చేస్తుంది, మన ఇంటి లోపలికి అట్రాక్ట్ చేస్తుంటుంది అనమాట. దీని లోపల పెడతారు, ఇట్లా దీని లోపల ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే తాంత్రికంగా మనకు ఇంటికి ధనం రావడానికి దీని లోపల ఇట్లుంటుంది అనమాట. అయితే ఇది మన ఇంటి లోపల ఎదురుగా పెట్టుకోవాలి. ఇంటి లోపల ఎదురుగా పెట్టుకున్నట్టయితే ధనాన్ని అట్రాక్ట్ చేస్తుంది, ధనాన్ని గుంజుతుంటుంది. ఇది బిజినెస్ ఇట్లలో కూడా పెట్టుకోవచ్చు. అయితే ఈ బిజినెస్ సంస్థలల్లో మన వ్యాపార స్థలాలల్లో పెట్టుకున్నట్టయితే డబ్బుని గిరాకీని కూడా కస్టమర్స్ని కూడా ఆకర్షిస్తుంది. ఇది తాంత్రికమైన మండూకం. ఈ మండూకం అనేది మన ఇంటి లోపల పెట్టుకోవచ్చు, కావాలనుకున్న వాళ్ళకి కూడా పంపిస్తా. దీని లోపల పవిత్రత ఉంటుంది, చాలా పవిత్రత. ఊర్లలో వర్షాలు పడకుంటే దీన్ని ఒక రోకలు గట్టేసి నీళ్ళు పోసుకుంటూ కప్పతల్లి నీళ్ళ కడవ నీళ్ళు అనుకుంటే పిల్లలతో పాడిపించుకుంటూ ఇంటింటి తిరుగుతారు. అది తిరిగి మళ్ళీ దాన్ని పాయసం వండి పెడతారు. అయితే ఈ కప్ప అనేది దాన్ని కట్టుకొని తిరగగానే పొద్దున్న నుంచి తిరగగానే సాయంత్రం వర్షం పడుతుంది. ఇది నేను కళ్ళతో చూసిన చిన్నప్పుడు. అయితే ఇప్పుడు ఇవన్నీ అంతరించిపోతున్నాయి. అయితే ఇది మన ఇంటి లోపల పెట్టుకున్నట్టయితే 100% బ్లాక్ మ్యాజిక్ కానీ, ధనానికి ఇబ్బంది కానీ, నరఘోష కానీ, నరఘోష కానీ అన్నీ పోతాయి. మీకు కావాల్సిన వాళ్ళకి నేను పంపిస్తాను. జై గురుదత్త.